హలో ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈ వీడియోలో ఎంఎస్ పవర్ పాయింట్ అప్లికేషన్లో 10 ఆప్షన్స్ ఉన్న ఒక ఇన్ఫోగ్రాఫిక్ షేప్ ప్రజెంటేషన్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మనం షేప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో మీకు షేప్స్ గురించి కూడా కంప్లీట్ ఐడియా వస్తుంది ఈ క్లాస్తో. సో ముందుగా నేను ఇన్సర్ట్ ట్యాబ్లో వెళ్ళి అక్కడ ఒక షేప్ని తీసుకుంటున్నాను. అదేంటంటే రెక్టాంగులర్ షేప్. దాన్ని నేను షేప్ అవుట్ సైడ్ నుంచి డ్రా చేస్తున్నాను. షేప్ అవుట్ సైడ్ నుంచి డ్రా చేసి దాన్ని ఎగ్జాక్ట్గా మనం ప్రజెంటేషన్లో సెంటర్లో పెట్టుకుంటాను. సెంటర్లో పెట్టిన తర్వాత మనకి ఆరెంజ్ బటన్ యూజ్ చేసుకొని మనం షార్ప్నెస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. నేను షార్ప్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇలా మనం సెంటర్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని మనం పార్ట్స్లో కింద డివైడ్ చేయాలి కాబట్టి అలా డివైడ్ చేయడం కోసం నేను మళ్ళీ షేప్స్లో వెళ్ళి ఒక రెక్టాంగులర్ షేప్ని తీసుకొని ఇలా కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ అండ్ పేస్ట్ 1, కాపీ పేస్ట్ 2, కాపీ పేస్ట్ 3. మొత్తంగా నేను ఇక్కడ 4 యూజ్ చేస్తున్నాను. ఈ 4ని నేను ఇప్పుడు లెట్సే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 ఉండాలి. అయితే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా ఆ విడ్త్ ఎంత ఉందో డౌట్ ఉంటుంది కాబట్టి ఆ 4ని నేను సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్, కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేసి 4ని సెలెక్ట్ చేసి షేప్ ఫార్మాట్లో వెళ్ళి ఆ లైన్లో వెళ్ళి ఇక్కడ నేను డిస్ట్రిబ్యూట్ హారిజంటల్ అనే బటన్ని కనుక సెలెక్ట్ చేస్తే ఉన్న సైజు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా 4ని మీరు సెలెక్ట్ చేసి నార్మల్గా అయితే ఇలా 4ని సెలెక్ట్ చేసి మీరు మాన్యువల్గా మూవ్ చేస్తే మొత్తం ఉన్న సైజు మూవ్ అవుతుంది. కానీ ఎగ్జాక్ట్గా సైజు డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే మీరు షేప్ ఫార్మాట్లో వెళ్ళి ఆ లైన్లో వెళ్ళి డిస్ట్రిబ్యూట్ హారిజంటల్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ అంటే ఈ రెండింటి గ్యాప్లో ఎక్కువగా ఉండి ఈ రెండింటి గ్యాప్లో తక్కువ ఉంటే అది అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఒక షేప్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ C కాపీ పేస్ట్ చేస్తున్నాను. దాన్ని నేను మళ్ళీ రొటేట్లో 90 డిగ్రీస్ రొటేట్ చేసి దాన్ని సెంటర్ పాయింట్లో పెట్టుకుంటున్నాను. సెంటర్లో పెట్టేసి దాన్ని కూడా మళ్ళీ మనం సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ దీన్ని 30కి ఇంక్రీజ్ చేశాను. 30కి ఇంక్రీజ్ చేసిన తర్వాత దాన్ని మొత్తం మనకు స్లైడ్కి సెట్ అవ్వాలి కాబట్టి ఇంకొక సైజు 40 సెంటీమీటర్లు పెడుతున్నాను. సో ఇది మనకి ఎలా ఉండాలంటే మొత్తంలో సెంటర్ పాయింట్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు 1 2 3 4 5 కింద కూడా 1 2 3 4 5 వస్తాయి. సో మొత్తం ఈ షేప్స్ అన్నిటినీ మీరు సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం పార్ట్స్ కింద డివైడ్ చేయాలి కదా, కాబట్టి షేప్ ఫార్మాట్లో వెళ్ళి మర్జ్ షేప్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి అక్కడ ఫ్రాగ్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కంబైన్ అంటే ఇది కంబైన్ అవుతుంది. మనకు కంబైన్ కాదు, డివైడ్ చేయాలి. కంబైన్ ట్రై చేస్తున్నాను. కంబైన్ అంటే మొత్తం అది మొత్తం. సో ఇక్కడ మీరు ఏంటంటే మర్జ్ షేప్స్లో వెళ్ళి ఫ్రాగ్మెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే అది మొత్తం పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో తర్వాత అన్నెసెసరీ ఎలిమెంట్స్ని మీరు ఇలా మాన్యువల్గా అయినా డిలీట్ చేయండి, లేదా ఒకేసారి ఇలా మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఇలా అన్నెసెసరీ ఎలిమెంట్స్ని మీరు ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఒకేసారి డిలీట్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా అయినా సరే అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని అన్నెసెసరీ ఎలిమెంట్స్ని మీరు డిలీట్ చేసేసండి. డిలీట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సెంటర్లో ఇంకొక షేప్ని మనం వాడాల్సి వస్తుంది. ముందుగా అయితే అన్నెసెసరీ ఎలిమెంట్స్ మొత్తాన్ని నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. అన్నెసెసరీ ఎలిమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లో వెళ్ళి ఒక షేప్ని ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను. ఇంకొక రెక్టాంగులర్ షేప్ తీసుకుంటున్నాను. దాన్ని మనం ఉన్న ఇన్ఫర్మేషన్ని కొంచెం ఓవర్లాప్ చేస్తూ డ్రా చేస్తున్నాను. అయితే ఇది కూడా కొంచెం లెంత్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మనకి ఇది సో లెంత్ ఇలా మనం మాన్యువల్ కూడా డ్రా చేయొచ్చు. సో ఇది కూడా మనకు స్లైడ్ బయట నుంచి ఉండాలి. కొంచెం ఇలా కర్వ్గా సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి షేప్ ఫీల్డ్లో వైట్ కలర్ తీసుకుంటున్నాను. అవుట్లైన్ని మాత్రం నో అవుట్లైన్ పెట్టున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు F5 ప్రెస్ చెక్ చేయండి. మనకి ఇప్పుడు ఒక స్క్వేర్ ఫార్మాట్లో వస్తుంది. ఇది మీకు ఎగ్జాక్ట్గా లేదని అనిపిస్తే వీటిని కొంచెం మీరు ఇలా అడ్జస్ట్ చేసినా కూడా పర్లేదు. ఇప్పుడు ఒకసారి F5 ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా మీరు దీన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకుంటే అది చూడడానికి నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ అన్నిటికీ మనం మళ్ళీ నేను షేప్ ఫీల్డ్లో వెళ్ళి డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తున్నాను. ఒకదానికి లైట్ బ్లాక్ తీసుకుంటున్నాను. ఇంకొక కలర్ని తీసేసుకొని షేప్ ఫీల్డ్లో వెళ్ళి ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కలర్. సో ఇప్పుడు మీరు F5 ప్రెస్ చేస్తే మనకు ఒక ఒక థింగ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ అన్నిటిని మళ్ళీ మీరు ఒకసారి సెలెక్ట్ చేసి అవుట్లైన్ ఏమైనా ఉంటే వాటిని నో అవుట్లైన్ కింద కన్వర్ట్ చేయండి. అప్పుడు మనకు అవుట్లైన్ అనేది బ్లాక్ కలర్ వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెంటర్ షేప్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి నేను ఇక్కడ యువర్
యువర్ హెడ్లైన్ హియర్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సైజ్ ఒక 50 వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు F5 ప్రెస్ చేస్తే మనకు హెడ్లైన్ సెంటర్లో వస్తుంది అనమాట. యా, సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని గ్రాఫిక్స్ని చూపించాలి కాబట్టి నేను ఇన్సర్ట్లో వెళ్ళి ఐకాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఐకాన్స్లో జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్కి పనికొచ్చే కొన్ని గ్రాఫిక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ అప్వర్డ్ గ్రాఫిక్స్ అని కొన్ని బ్యాంకింగ్ గ్రాఫిక్స్, యా 10ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మొత్తం మనకి ఇప్పుడు టోటల్గా 10 ఐకాన్స్ వస్తాయి. ఈ ఐకాన్స్ అన్నిటికీ మనం గ్రాఫిక్ ఫిల్లో వెళ్ళి నేను వైట్ కలర్ ఫిల్ చేస్తున్నాను. తర్వాత వాటి సైజ్ ఏదైతే ఉందో సైజ్ నేను 1 సెంటీమీటర్కి డౌన్ చేసేసాను. జస్ట్ ప్రస్తుతానికైతే నేను కలర్ని బ్లాక్లో పెడుతున్నాను, లేదా మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు. సో వైట్లో పెట్టేస్తున్నాను. వైట్లో పెట్టేసి వాటన్నిటిని నేను ఒక దగ్గరికి ఇలా డ్రా చేస్తున్నాను. సో అక్కడ నుంచి నేను 1 by 1 ఒకటి తీసుకొని వచ్చి ఇలా 1 by 1 ఒక్కొక్కటి సెట్ చేస్తాం. సో అక్కడ నుంచి ఉన్న ప్రతి ఒక్క షేప్ని ఒక్కొక్క బాక్స్లో పుష్ చేస్తున్నాను నేను ఎగ్జాక్ట్గా సెంటర్లో. అయితే మీరు వీటిని కలర్ని చేంజ్ చేయాలనుకుంటే సింపుల్గా డబుల్ క్లిక్ చేసి గ్రాఫిక్ ఫార్మాట్లో వెళ్ళి అక్కడ మీకు నచ్చిన కలర్ని అక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి ఏ కలర్ బెస్ట్ సూట్ అవుతుందని అనిపిస్తే దాన్ని మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి F5 ప్రెస్ చేస్తే మనకు ప్రివ్యూ అనేది ఇప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం టాప్లో కొన్ని హెడ్డింగ్స్ రాయాలి కదా. సో ఇన్సర్ట్లో వెళ్ళి ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యువర్ టెక్స్ట్ మోర్ డీటెయిల్స్ హియర్ అని రాసేసి దాని సైజ్ ఎంతైతే ఉందో మనం సైజెస్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి సైజ్ నేను 11 పెట్టేస్తున్నాను. 11 పెట్టేసి ఇక్కడ ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మళ్ళీ నేను ఇన్సర్ట్లో వెళ్ళి టెక్స్ట్ బాక్స్లో వెళ్ళి ఇక్కడ ఒక టైటిల్ యాడ్ చేస్తాను. సో దానికి సంబంధించిన టైటిల్ ఇక్కడ వస్తుంది. ఓకే, యా, సో టైటిల్ కలర్ కూడా మీరు ఎగ్జాక్ట్గా చాలా వరకు టెక్స్ట్ ఫీల్డ్లో వెళ్ళి ఐ డ్రాపర్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే మనం గ్రాఫిక్ చూపిస్తున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మొత్తంగా వాటిని నేను షిఫ్ట్ ప్రెస్ చేసి 2 టెక్స్ట్ ఆబ్జెక్ట్ని కాపీ ప్లస్ పేస్ట్ చేస్తున్నాను పక్కనే. అలా అన్నింటికి మనం అయితే ఇక్కడ టాప్లో ఉన్న ఈ మొత్తం ఇక్కడ టాప్లో ఏవైతే మనం లేబుల్స్ ఇస్తున్నామో ప్రస్తుతానికైతే నేను ఆ లేబుల్స్ అన్నింటినీ కాపీ చేసి కంట్రోల్ సెలెక్షన్ చేసి ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఆ ఫైల్ని మళ్ళీ మనం కింద కూడా వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అక్కడ కూడా ఇచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా టైటిల్స్ని మాత్రమే కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీటికి సైడ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తూ వాటిని మనం టాప్లో సో మొత్తం మనం 5 సంబంధించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చేస్తున్నాం. సో ఇప్పుడు F5 ప్రెస్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతిదానికి మనకు టైటిల్ కూడా వచ్చేసింది. ఓకే, and I'm going to just first select the object. I'm going to shape, I'm just going to animations, from animation and go to extension. There I'm going for more entrance effect. There I'm going to select the option. There I'm going to select the option peek in. So and that to peek in from top to bottom. So and then after that I want the text also. Even for text also I'll go to the same option, go to more entrance effect, then I'll go for peek in. Okay, and then I want the title. So go to more extension, more entrance effect, go to peek in and okay. So then after that I'm also going to select the icon. For icon I want zoom in style with a previous effect, with previous. Okay, likely repeat same for all the objects. So I'm going to select this shape and go to animate painter, paint here. Okay, so you can just simply keep pasting them. Then select the text, animate painter, paint here. Select the title, animate painter, paste on the title. Then select the icon, animate painter, click on the icon. So likely repeat the same for all of them.
And if you once play F5, you will be getting the plain one, and if you once keep pressing enter, you can see the first one and the information and the logo, and you will be just getting like that. That is how your goal has been created in MS PowerPoint application. Thank you.